హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ గ్యులెన్ బెర్రీ సిండ్రోమ్ అని అంటాము. ఈ జీబీ సిండ్రోమ్ అని ఒక చిన్న షార్ట్ ఫామ్లో కూడా చెప్పుకోవచ్చు. ఈ గ్యులెన్ బెర్రీ సిండ్రోమ్లో ఏం జరుగుతుందంటే క్వాడ్రిప్లేజియా అనేది ప్రధానమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. అంటే రెండు చేతులు, రెండు కాళ్ళు కూడా చచ్చుబడిపోవడం, పక్షవాతం లాంటి లక్షణాలు చేతులకు, కాళ్ళకు ఏర్పడేటువంటి లక్షణాన్ని జీబీ సిండ్రోమ్ అంటాము. నీరసంగా ఉండడము, నిస్సత్తువుగా ఉండడము, తిమ్మిర్లు అధికంగా రావడము. అంటే అధిక నీరసం, కొంచెం పని చేయగానే తొందరగా అలసిపోవడము. తర్వాత నిస్సత్తువగా ఫుడ్ తీసుకొని అరగంట అవుతుంది, అయినప్పటికీ శక్తి లేనట్టుగా అనిపించడము. అరచేతులు, పాదాలు విపరీతంగా తిమ్మిరులు రావడము. ఇది ఒక అరగంట, 1 అవర్ వ్యవధిలోనే అదొక చిన్న పక్షవాతం లాంటి కండిషన్‌కి దారి తీయడము. ఈ లక్షణము జీబీ సిండ్రోమ్‌లో కనిపిస్తుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ డీమైలినేటింగ్ డిసీజ్ అని కూడా అంటుంటాము. అంటే ఆటో ఇమ్యూన్ అంటే శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గినప్పుడు వచ్చేటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో చాలా రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు. ఇలాంటివి కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్‌లో కూడా ఇది కాంప్లికేట్ అయ్యి రావచ్చు. ఉదాహరణకు హెచ్ఎల్ఏ బి27 అనేటువంటి కీళ్ళ వాతంకి కూడా ఇది సంబంధంగా మారవచ్చు. సో, ఈ సిండ్రోమ్‌లో అత్యంత నీరసం ఉండడం మూలంగా అక్కడ ఏం జరుగుతుందంటే, మన శరీరంలో ఉండేటువంటి నరాలకు సన్నటి పొర ప్రొటెక్టివ్ షీత్‌గా ఉంటుంది. దాన్ని మైలిన్ షీత్ అని అంటాము. ఎప్పుడైతే ఈ మైలిన్ షీత్ అనేటువంటి పొర బాగా పలచబడిపోతుందో, లేదా డ్యామేజ్‌కి గురవుతుందో, ముఖ్యంగా ఏవైనా గాయాల వల్ల, ఇంజ్యూరీస్ వల్ల ఈ మైలిన్ షీత్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల ఆ డీమైలినేషన్ జరుగుతూ వస్తుంది. అంటే ఆ షీత్ దెబ్బతినడం మూలంగా నరం అనేది దెబ్బతింటుంది. దానివల్ల ఆ నరంకి సంబంధించిన ఇంపల్సెస్ అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. ఉదాహరణకు ఒక వేడి వస్తువు ఉందనుకుందాం, ఒక క్యాండిల్ ఉంది అనుకుందాం. దాని దగ్గరికెళ్ళినప్పుడు వేడి తగులుతుంది. చెయ్యి దాని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వేడి తగులుతుంది. ఆ వేడి స్పర్శను మనం ఫీల్ అయ్యి చెయ్యిని వెనక్కి లాగేసుకుంటాం. ఈ స్పర్శ అనేది కోల్పోవడం అనేది ఈ సిండ్రోమ్‌తో తెలుస్తుంది. అంటే ఆ ఇంపల్సెస్ అనేవి బ్రెయిన్‌కి సరిగ్గా అందవు. ఎందుకంటే నర్వ్ షీత్ దెబ్బతినడం మూలంగా ఈ రకమైనటువంటి లక్షణం కనపడుతుంది. అండ్ ఈ కండిషన్ వచ్చేసి ముఖ్యంగా రావడానికి వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి అది కోలుకున్నటువంటి తర్వాతి దశలో ఈ జీబీ సిండ్రోమ్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొందరికి గాయాల మూలంగా కావచ్చు. కొందరికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక వారం, 10 రోజుల వ్యవధిలో ఉన్నట్టుండి జరగవచ్చు. లేదా శరీరంలో బాగా డీహైడ్రేషన్ అయినప్పుడు కూడా ఈ లక్షణాన్ని మనం గమనించవచ్చు. కొన్ని రకాల మానసిక ఒత్తిడిల మూలంగా కూడా ఈ లక్షణాన్ని చూస్తుంటాం. తీవ్రమైన మానసిక ఒత్తిడులంటే ఏదైనా ఉదాహరణకు మనం ఒక చోట వ్యాపారం పెట్టాం, విపరీతమైనటువంటి నష్టం వచ్చింది. అలాంటి కండిషన్‌కి బాగా సఫర్ అవుతున్నాం. నిద్రలేమితో బాధపడుతున్నాం. వేళకు భోజనం చేయట్లేదు. ఇలా ఇలా చేయడం మూలంగా ఇమ్యూనిటీ బాగా పడిపోతుంది. తద్వారా ఈ లక్షణం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే దీని నిర్ధారణ ఎలా చేస్తామంటే నర్వ్ కండక్షన్ స్టడీ అనేటువంటి పరీక్షల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే టెండాన్ రిఫ్లెక్సెస్ స్టడీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అంటే కండరాలు, ఎముకలకు సంబంధించినటువంటి పరీక్షలుగా ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్‌లో ఈ నర్వ్ అనేది ఏమైనా డ్యామేజ్ అయిందా? దాని పొర ఏమైనా దెబ్బతినిందా? ఇలాంటి అంశాలు మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత హోమియోపతి మందులు రెగ్యులర్‌గా వాడినట్లయితే దీనికి చాలా చక్కటి ఫలితం ఉంటుంది. ఇక ఆహారపు అలవాట్లో అధికంగా తీసుకోవాల్సినవి ఎండు ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ముఖ్యంగా నట్స్‌లో అంజీర్ అధికంగా తీసుకున్నట్లయితే నర్వ్ షీత్ అనేది, అంటే నర్వ్ యొక్క పొర, ఆ ప్రొటెక్టివ్ లేయర్ అనేది బలపడేందుకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే బాదం పప్పును చాలామంది తినేప్పుడు దాని పై లేయర్‌ని తీసేసి తింటూ ఉంటారు. అలా కాకుండా ఆ లేయర్‌తో పాటు తీసుకుంటే బి6 అలాగే బి12 విటమిన్ కూడా ఖచ్చితంగా మంచిగా అందుతుంది. తద్వారా ఆ షీత్ యాక్టివ్‌గా కోలుకునేందుకు మనకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక దీనికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడని ఆహారంలో అధికంగా ప్రోటీన్ కంటెంట్ ఉండేటువంటి ఆహారానికి దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్ డైట్ అధికంగా తీసుకోవాల్సింది. కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్ ఉండేటువంటివి ముఖ్యంగా సోయాబీన్, మిల్క్ ఇలాంటి వాటిని కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అంశం ఉంటుంది. వీటితో పాటుగా మంచి డైట్‌లో భాగంగా విటమిన్ సి అలాగే కాల్షియం డైట్ అధికంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మనకందరికీ తెలిసిందే, రైస్‌లో ఎక్కువగా ఉంటుంది. ఇక సోయాబీన్స్, మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వాటికి కాస్త దూరంగా ఉంటూ బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఈ సమస్యకు కాంప్లికేట్ కాకుండా మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఈ సమస్య వల్ల కొంత మేర ఇన్ఫెక్షన్ గురవ్వడం మూలంగా లంగ్స్ దెబ్బతినవచ్చు. అలాగే లివర్ కూడా దెబ్బతింటుంది. ఊపిరితిత్తుల పైన ఉండేటువంటి ఒక పొర ఉంటుంది. ఆ పొర కూడా ఇన్ఫెక్షన్‌కి గురవ్వడం మూలంగా
శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. దీన్ని ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేటువంటి కండిషన్‌గా చెప్తూ ఉంటాము. సో విన్నారు కదా వ్యూవర్స్, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవీ రాకుండా జీబీ సిండ్రోమ్‌ని కంప్లీట్‌గా అదుపులో పెట్టుకునేటువంటి మార్గాలు హోమియోపతిలో చాలా చక్కగా ఉంటాయి. సో మీలో ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా డాక్టర్ గారిని కలవండి, తప్పకుండా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.